కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని గంటలుగా నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు నేరుగా ఘర్షణకు దారితీసింది. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో ఒక్కసారిగా రణరంగా మారింది. ప్రభుత్వ భూముల కబ్జాపై నిజానిజాలు తేల్చుకుందామంటూ కాంగ్రెస్ నేతలు భారీగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వైపు దూసుకొచ్చారు. అయితే అక్కడే వేచి ఉన్న బీజేపీ శ్రేణులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట మొదలైంది. వికాస్తా ముద్రి పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. పోలీసులు ఇరు వర్గాలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో అదనపు బలగాలు రంగంలోకి దించారు. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని గంటలుగా నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు నేరుగా ఘర్షణకు దారితీసిందనే చెప్పాలి. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో ఒక్కసారిగా అక్కడ స్థలమంతా కూడా రణరంగాన్ని తలపిస్తోంది. ప్రభుత్వ భూముల కబ్జాకు సంబంధించి నిజానిజాలు తేల్చుకుందామంటూ కాంగ్రెస్ నేతలు భారీగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు వైపు దూసుకొచ్చారు. అయితే అక్కడే వేచి ఉన్న బీజేపీ శ్రేణులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట మొదలైంది. అక్కడ మనం గమనించొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా కూడా ఆ వివాదానికి సంబంధించిన రచ్చ మనం గమనించొచ్చు. వికాస్తా ముద్రి పరస్పరం దాడులు చేసుకునే వరకు కూడా వెళ్ళింది. పోలీసులు ఇరు వర్గాలను కూడా నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో అదనపు బలగాలు రంగంలోకి దించారు పోలీసులు. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. కామారెడ్డిలో ప్రస్తుతం రాజకీయ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య బహిరంగ చర్చగా కూడా ఇది కనిపిస్తోంది. పోలీసులు బహిరంగ చర్చకు అనుమతి ఇవ్వలేదని తేల్చి చెప్పారు. అక్కడ ప్రజెంట్ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. మరోవైపు వడ్ల గ్రామంలో కూడా విద్యుత్ ఘటనలో ఒకే రోజు ఇద్దరు మృతి చెందారు. దానికి సంబంధించి కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందంటూ కూడా దానికి సంబంధించి కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజకీయం అనేది వేడెక్కిందని చెప్పాలి. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని గంటలుగా కూడా అక్కడ ఉత్కంఠ నెలకొంది. ఇది నేరుగా ఘర్షణకు దారితీస్తుందని చెప్పాలి. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ అలాగే బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే క్యాంప్ ఉన్నాయి. ఏదైతే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి భూ కబ్జా చేశారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన నేతలందరూ అరెస్ట్ చేశారు. అయితే అక్కడికి సంబంధించి కాంగ్రెస్ నేత ఎవరైతే కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చి కారులో వచ్చి ఇంటి లోపలికి తెచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఎవరైతే మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నేత ఈరెడ్డి మహేందర్ రెడ్డి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ అడ్డుకోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఆ కారుని పూర్తిగా ధ్వంసం చేశారు. కారుని పూర్తిగా పైకి ఇచ్చి పాడేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బాగా సీరియస్ గా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ సంబంధించి పూర్తిగా
ఆందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ సంబంధించిన బీజేపీ కార్యకర్తలు ఎవరైతున్నారో కార్ని ధ్వంసం చేసిన వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే వెంకటరమణారెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక మెసేజ్ రిలీజ్ చేశారు. ఇది నా వ్యక్తిగత విషయం, పార్టీకి సంబంధం లేదు, ఇది నా వ్యక్తిగత కుటుంబంపై ఆరోపణలు చేశారు కాబట్టి కార్యకర్తలు ఎవరు బయట రావద్దని చెప్పి ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేశారు. అయితే అయినప్పటికీ కూడా కార్యకర్తలు ఎక్కడ కూడా తగ్గడం లేదు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎవరైతున్నారో వెంకటరమణారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేశారో ఆరోపణలు రుజువు చేయాలని చెప్పి ఇటు వెంకటరమణారెడ్డి కోరిన నేపథ్యంలో ఇటు బీజేపీ శ్రేణులు కూడా ఈ విషయంలో సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే వెంకటరమణారెడ్డి బయటకు రావద్దని మెసేజ్ చేసినప్పుడు కూడా బీజేపీ కార్యకర్తలు ఎవరు కూడా వినడం లేదు. అయితే కార్యకర్తలు బయటకు వచ్చి ఎందుకంటే కాంగ్రెస్ నేతలు వెంకటరమణారెడ్డి ఇంటికి వచ్చి మరి దౌర్జన్యంగా పాల్పడుతున్న నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా సీరియస్ గా తీసుకున్నారు. కార్యకర్తలు అయితే ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. అందరూ కూడా ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోరించారు. ప్రస్తుతానికైతే ఈ కారు ధ్వంసమైన విషయంలో అటు మాజీ సర్పంచ్ గిరిరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. దాంతో పాటు కారు ధ్వంసం చేసిన ఎవరైతే బీజేపీ కార్యకర్తలు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. పరిస్థితి అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. రాజేష్, వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో అదనపు బలగాలను కూడా పోలీసులు దించుతున్న పరిస్థితి కామారెడ్డిలో చోటు చేసుకున్నట్టు సమాచారం. అయితే పోలీసులు మొత్తంగా ఎంతమంది అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారో, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎంతమంది మోహరించారు? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇలాగే బీజేపీ 3 రోజులుగా జరుగుతున్న ఈ ఘటనకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఒకరికొకరు ప్రతి సవాలు విసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోరించారు. ఇటు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ తో పాటు అటు వెంకటరమణారెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు అయితే మోరించారు. ఏదైతే గ్రౌండ్ వద్దకి రావాలని చెప్పి సవాల్ విసిరారో ప్రస్తుతానికైతే వెంకటరమణారెడ్డిని ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అయితే జాగ్రత్త పడుతున్నారు. కానీ వెంకటరమణారెడ్డి ఒకవేళ సవాల్ ఇచ్చినట్టుగా ఏదైతే భూ కబ్జా చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో ఆరోపణలు రుజువులు ఉంటే తీసుకురావాలని చెప్పి కోరారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి రుజువులు అయితే తీసుకురాలేదు. కానీ నినాదాలు చేశారు, వ్యతిరేక నినాదాలు చేశారు కాబట్టి అటు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తారు. పోలీసులు పెద్ద ఎత్తున మోరిస్తున్నారు. ఇటు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ తో పాటు అటు వెంకటరమణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోరిస్తున్నారు. మొత్తానికైతే కార్యకర్తలు